హిందూ పురాణాల ప్రకారం మనకి 4 యుగాలు. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఈ కలియుగంలో కలి ఆగడాలు పెరిగిపోయి ధర్మం అస్తవ్యస్తమైనప్పుడు భగవాన్ విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తి ఆ కలిని సంహరించి ఈ కలియుగాన్ని ఎండ్ చేసి మళ్ళీ మన యుగాల సైకిల్ అనేది రీస్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం చదువుకున్నాం లేదా తెలుసుకున్నాం. ట్రంప్ తాత ఆగడాలు చూస్తూ ఉంటే కలి ఆగడాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లేదంటే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే త్వరలో వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవబోతుందా అంటే అయ్యే అవకాశాలు ఇంతకుముందు ఎక్కడో మినుగుగా ఉంటే ఇప్పుడు ఆ పర్సంటేజ్ అన్నది పెరుగుతూ ఉంది. కొంతమంది ఆల్రెడీ దీనికి కౌంటర్ కూడా వేస్తారు. ఆల్రెడీ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయింది, రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడే మనం ఎప్పుడు వార్లోనే ఉన్నాము అని చెప్పి. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతుంది కూడా. సో మనం ఎప్పుడు ఒక వార్ జోన్లో ఉన్నాం, కానీ అది ఎప్పుడు ఎస్కలేట్ అవ్వట్లా. కానీ ఈ ట్రంప్ తాత దూకుడు చూస్తుంటే అది ఎస్కలేట్ అయ్యిద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ మిలిటరీ పవర్కి దగ్గరగా లేదంటే ఈక్వల్గా ఉన్న ఇంకో 2 మిలిటరీ పవర్స్ ఏంటి అంటే రష్యా, చైనా. ట్రంప్ తాత ఇప్పటివరకు కొన్ని దేశాల మీద చూపించిన దూకుడు ఏదైతే ఉందో అవి చిన్న దేశాలు గట్టి చిల్లిపోయింది, కానీ నిన్న జరిగింది ఏదైతే ఉందో మాత్రం అది ఖచ్చితంగా ఒక హై రేంజ్లోనే వెళ్ళిద్ది అని అనిపిస్తూ ఉంది. ఏం జరిగింది ఏంటి అంటే ట్రంప్ తాత సెకండ్ టైం నుంచి ఎలక్ట్ అయినప్పటి నుంచి నేను ఆ యుద్ధాన్ని ఆపేశా, నేను ఈ యుద్ధాన్ని ఆపేశా, నేను ఒక శాంతి దూతని, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేశా, అది ఇది అని చెప్పి నోబెల్ ప్రైజ్ కోసం విపరీతంగా ప్రయత్నించాడు. అది రాలా. ఎందుకు వస్తుంది? నటించే వాళ్ళకి రాదు, అది నిజంగా ఎదురు చేస్తే వస్తుంది. సో అది రాలా. దాని తర్వాత ఆయన ఫస్ట్ నుంచి అమెరికా ఫస్ట్ అని నినాదంతో ఉన్నాడులేండి, అది వేరే విషయం. కానీ బట్ దాన్ని ముందు పెట్టుకొని తన మిలిటరీని పంపించి ఎక్కడైతే వెనజువెలా ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ దేశంలో ఆయన మీద అటాక్ చేయించి ఆయన్ని, ఆయన భార్యని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అయిపోయింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రెస్ మీట్లు కానీ ఎక్కడైనా సరే వేరే దేశ అధ్యక్షుల కోసం కానీ వాళ్ళ ప్రధానమంత్రుల కోసం కానీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళందరూ ఏదో ఈయన దగ్గర కింద ఉన్నట్టు, ఈయన ఏదో ఒక సూపర్ పవర్ లాగా. వీళ్ళు ఒక సూపర్ పవర్ ఈ కంట్రీ, బట్ మినిమం రెస్పెక్ట్ లేకుండా అందరినీ ట్రిగ్గర్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ఆ దేశాన్ని కానీ ఆ దేశ ప్రజలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయింది. దాని తర్వాత ఆ వెనిజులా ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసింది ఏంటంటే నయానో భయానో గ్రీన్లాండ్ని మేము తీసుకుంటాం అని చెప్పి ఓపెన్గా ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. డెన్మార్క్ కింద ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళకి కావాలి అది. నయానో భయానో అయితే కొంటాం, లేదా భయపెడతాం, లేదంటే యుద్ధం కూడా చేస్తామన్న విధంగా చాలా ఓపెన్ థ్రెట్. అయినా కూడా ఎవరు ఏమీ మాట్లాడిన సిచ్యువేషన్. వెనిజులా మీద దాడి జరిగితే ఎవరేం మాట్లాడాల? మన ప్రీవియస్ వీడియో అక్కడ చెప్పుకున్నాం, ఐక్యరాజ్య సమితి ఏం లేదు, ఏం పీకడానికి లేదు, పీకేది ఏం లేదని చెప్పి ఎవ్వరేం చేయలేకపోతున్నారు. సరే, ఇంకో కొన్ని రోజుల తర్వాత ఏవైతే వీళ్ళు శాంక్షన్స్ విధించారో ఆయిల్ మీద, వెనిజులా ఆయిల్ మీద, అది అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పి, చైనాకి వెళ్తుందని చెప్పి ఒక షిప్ని కరేబియన్ దగ్గర ఎక్కడ పట్టుకున్నారు. అది అయిపోయింది. నిన్న నైట్ అన్నిటికన్నా పెద్ద ఇష్యూ అదేంటి అంటే ఒక రష్యన్ ఫ్లాగ్డ్ ఆయిల్ ట్యాంకర్ని, దాని పేరు బెల్లా 1 అనుకుంటా, ఇప్పుడు వేరే పేరు ఏదో ఉన్నట్టుంది, దాన్ని వీళ్ళు సీజ్ చేశారు. అంటే చాలా చోట్ల రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ఉంది, బట్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. రష్యన్ ఆయిల్ ట్యాంకర్ కాదు అది, ఆ రష్యన్ షిప్ కాదు అది. సో రష్యన్ ఫ్లాగ్డ్ షిప్. ఆ షిప్ని వీళ్ళు సీజ్ చేశారు. సీజ్ చేయటం మాత్రమే కాదు, అక్కడ ఎవరైతే అందులో పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ యుఎస్ లా ప్రకారం యుఎస్లో ప్రాసిక్యూట్ చేస్తాము అని చెప్పి ఆ షిప్ని ఎక్కడ సీజ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో, ఐస్లాండ్ దగ్గర. అంటే అక్కడ ఏ దేశానికి సంబంధించిన లాస్ కూడా వర్తించం. మెరిటైమ్ లాస్ అనేది అంటూ ఉంటారు, రవాణాకు, సముద్ర రవాణాకు సంబంధించిన లాస్, అవి మాత్రమే వర్తిస్తాయి. అలాంటి చోట్ల కూడా యుఎస్ శాంక్షన్కి సంబంధించిన లాస్ని అప్లై చేస్తున్నామని చెప్పి ఆ షిప్ని సీజ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒక హై రేంజ్లో ఎస్కలేట్ అయ్యే ఇష్యూనే. ఇది ఖచ్చితంగా రష్యాని ట్రిగ్గర్ చేసే ఇష్యూనే. సో మరి రష్యా ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటుందా? ఉంటుంది. అలాగే ఈ ఆయిల్ ఏం చేస్తారు, ఏదేం చేస్తారంటే మేము ఉంచుకుంటాం అని చెప్పారు. ఇంకా పౌరులను ప్రాసిక్యూట్ చేస్తామన్నప్పుడు ఇంకా ఆయిల్ ఏముంది. సో ఇది రష్యాని ట్రిగ్గర్ చేసింది. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అంటే కొన్ని వేరే న్యూస్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది అసలు అంటే వాళ్ళ ఆ ఆయిల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూఎస్ఏ ఫ్లాగ్ పెట్టుకొని కొంచెం ముందుకెళ్ళటం, దాని తర్వాత అంటే సందర్భానికి తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఫ్లాగ్స్ మార్చేయటం, అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఒరిజినల్గా అసలు రష్యన్ షిప్పే కాదు అది అని చెప్పి కొన్ని యూఎస్ సోర్సులు, అంటే రష్యన్ షిప్ కాకపోయినా రష్యన్ ఫ్లాగ్డ్ షిప్ కూడా కాదు, ఊరికి నా ఫ్లాగ్ ఎగరేశారు అన్న విధంగా కొన్ని సోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇంకొక న్యూస్ సోర్స్ నుంచి ఏంటి అంటే
ఇది రష్యన్ ఫ్లాగ్డ్ షిప్పే, రష్యాకే వెళ్తుంది ఆయిల్. అలాగే ఈ షిప్ని కాపలా కాస్తా ఒక రష్యన్ సబ్మెరైన్ కూడా ఉంది అని చెప్పి ఇంకొక న్యూస్. నిజంగా ఒక రష్యన్ షిప్ని, అంటే ఆ షిప్ని కాపలా కాస్తా రష్యన్ సబ్మెరైన్ కనుక ఉంటే యుఎస్ నేవీ ఆ షిప్ని సీజ్ చేస్తున్నప్పుడు, ఆ షిప్ మీద నేవీ వాళ్ళు దిగి అదంతా చేస్తున్నప్పుడు, మరి ఈ మెరైన్ ఏం చేస్తుంది? సబ్మెరైన్ అంటే అటాక్ చేసిందా, చేయలేదా, జస్ట్ అబ్జర్వ్ చేస్తుందా, ఎందుకు అటాక్ చేయాలని వెనక్కి తగ్గారా అన్నది కొన్ని క్వశ్చన్స్. సరే, సో రష్యా దీని మీద గట్టిగానే రియాక్ట్ అయింది. ఇది ఇంటర్నేషనల్ వాటర్లో జరిగింది, సో మెరిటైమ్ లాస్ అప్లికబుల్ అవుతాయి, మీరు ఎలా చేస్తారు అది అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ లాస్కి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలి, కానీ యుఎస్ఏ ఎప్పుడు దీని మీద సైన్ చేయలే. అలాగే సైన్ చేయకపోతే చేయకపోయింది, కానీ యుఎస్ఏ శాంక్షన్కి సంబంధించిన లాస్ అది యుఎస్ఏ పరిధిలో వస్తాయి, కానీ వాటిని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్లో అప్లై చేయాలని చూడటం ఇది ఒక దుందుడికి చర్య. ఈరోజు రష్యన్ షిప్, రేపు ఇంకొక షిప్, ఎల్లుండి ఇంకొక షిప్, ఇంకా ఆపేది ఎవరు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆపడానికి ఇంకెవరు లేరు. అంటే రష్యా వల్లే కానప్పుడు ఇంకే దేశం వల్ల కాదు. ఇలాంటి టైంలో ఏం జరగచ్చు అంటే, రష్యా దీనికోసం కొంచెం ఘాటుగా స్పందించడం అంటే, యుద్ధం అయితే కోరుకోదు, అటు రష్యా కానీ ఇటు అమెరికా కానీ కోరుకోదు. నిజంగా ఆ షిప్ మీద వాళ్ళ పౌరులు కనుకుంటే వాళ్ళని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగా కనుకుంటే ఒకవేళ అది జరగని పక్షంలో వీళ్ళు కూడా కొంత దుందుడికి చర్యలు చేయొచ్చు, ఏదైనా దూకుడికి ఏదైనా చేయొచ్చు. అలాగే అమెరికాకి ఎగైనెస్ట్గా కొన్ని శక్తులు మూటగట్టచ్చు. చైనా, రష్యా, ఇండియా కొంచెం కష్టమే, బట్ ఇవన్నీ చేతులు కలిపే అవకాశం ఉంది. ఇంతకుముందు వారు ఒకటి జరిగినప్పుడు, అంటే ఈ చైనా మీద ఎక్కువ టారిఫ్లు ఇవన్నీ పెంచినప్పుడు ఇండియా చైనా మధ్యలో సంబంధాలు కొంచెం మెరుగైనాయి, కొంచెం బలపడుతున్నాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇది అమెరికాకి ప్రమాదమే అని చెప్పి అమెరికాలో ఉన్న అనలిస్టులు కూడా దీన్ని హెచ్చరించారు. అలాంటి సిచ్యువేషను మళ్ళీ అవ్వచ్చు, ఎందుకంటే దీనికి 2 రోజుల ముందే ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని మాక్ చేస్తా కొంచెం కిలికేడు. చెప్పాను కదా, దూకుడు స్వభావం. సో ఈ శక్తులన్నీ గనక కూడగట్టుకొని వీళ్ళు ఒక కరెన్సీతో మేము వ్యాపారం చేస్తాం, అంటే డాలర్తో అందరూ వ్యాపారం చేస్తారు, మార్చి వీళ్ళు ఏదైనా వేరే కరెన్సీతో చేస్తామంటే అమెరికాకి చెక్ పెట్టచ్చు. కానీ అమెరికాకి అంత ఎదురెళ్ళి చేసే సాహసం ఎవరు చేస్తారు అన్నదే $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా అలా గనక జరిగి ఏదైనా అయితే, అంటే అమెరికా సూపర్ పవర్ని ఎదిరించేలాగా, అంటే ఒక దేశం వల్ల అయితే మాత్రం కాదు. మనందరం అనుకుంటాం అమెరికాకి ఈక్వల్ మిలిటరీ పవర్ ఉన్నాయి రష్యా దగ్గర కానీ చైనా దగ్గర కానీ. మరి ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక వీడియో చూశాను. చైనా పొలిటీషియన్ ఎవరు చెప్తున్నారు, చైనా ఎప్పుడు ఫస్ట్ మిసైల్ ఫైర్ చేయదు కానీ బట్ సెకండ్ మిసైల్ ఫైర్ చేయకుండా చేస్తుంది అని చెప్పి, వాళ్ళ దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పి, అది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదని చెప్పి. కానీ చైనా ఇది తెలిసినాయిగా, అది పడిందంటే పేలతో కూడా తెలియని పరిస్థితి. బట్ ఎనీవే, ఈక్వల్ పవర్ అని అనుకుంటూ ఉంటాం కానీ అంత ఈక్వల్ పవర్ కాదు, అంత దూకుడుగా వ్యవహరించే వ్యక్తులు కాదు, అంటిల్ అన్లెస్ పర్సనల్ ఈగోస్ దగ్గర అయితే తప్పితే. బట్ ట్రంప్ చర్యలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం అన్ని దేశాలని కుదిపిద్దేమో అనిపిస్తూ ఉంది. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అన్ని దేశాలను ఆయన కెలుకుతూ వెళ్తున్నాడు. ఏదో చోట ఇది గట్టిగా ఎస్కలేట్ అయ్యి ఏదో ఒక దేశం ఇంకొక దేశం లేదంటే ఇంకో దేశం అన్ని దేశాలు చేతులు కలిపితే అది వాణిజ్యపరంగా యుద్ధం చేస్తారా, లేదంటే మిసైల్స్తోనే యుద్ధం చేస్తారా, వేరే ఎకనామికల్ ఫైట్ చేస్తారా, ఏం ఫైట్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి కామన్ పీపుల్ సఫర్ అవుతారేమో అనిపిస్తుంది, అటు అమెరికా ప్రజలు కానీ ఏ దేశ ప్రజలైనా సరే. ఎందుకంటే అంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక పెద్ద కంట్రీకి, మేజర్ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్డ్ షిప్ని అంత ఇదిగా, అంటే అది యాక్ట్ ఆఫ్ వారే, అంటే సముద్రపు దొంగలు ఎత్తుకెళ్తారే ఆ విధంగా సీజ్ చేశారు. చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయమే. సో రష్యా కూడా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయింది. పోనీ ఇది ఒక్కటే జరుగుతుందా అంటే ఇలాంటివన్నీ వరుసపెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈయన గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయాలనుకుంటున్నాడో, అంటే ఆ థాట్స్ అనేవి ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో అది ప్రపంచానికి మొత్తానికి ఒక సంకేతం. ఈయన కట్టడి చేయకపోతే మన ఎవ్వరం, అంటే ఇంకా అందరం ఇంకేదో బానిసల్లాగా ఉండాల్సిన ఫీలింగ్ వస్తుంది అన్ని దేశాలకి. నేను టారిఫ్లు పెంచేస్తా, ఇండియా మీద కూడా 500% చేసేస్తా, 300% ఏదో బిల్లు కూడా పెడుతున్నారు, పెట్టినట్టున్నారు, బిల్లు ఏదో రెడీ చేశారు. ఏంటి, ఇండియాని కంట్రోల్ చేయడానికి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకుండా ఇండియాని కంట్రోల్ చేయడానికి. సో శాంక్షన్స్ విధించి టారిఫ్లు పెంచేసి ఇండియన్ ఎగుమతుల్ని దెబ్బతీసే విధంగా యుఎస్కి. సో ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక వరల్డ్ వార్ ఈ సిచ్యువేషన్తో స్టార్ట్ అయ్యిద్దా అంటే ఇప్పుడే చెప్పలేము, మరీ వరల్డ్ వార్ జరిగేంత సిచ్యువేషన్ లేదు. కానీ ఇలాంటి సంఘటనలే కనుక కంటిన్యూ అయితే అవతల దేశస్తులు కూడా, అంటే సబ్మెరైన్ అక్కడ నిజంగా ఫాలో అవుతూ ఉన్నా వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు అంటే ఏ మిసైల్ ఫైర్ చేయకుండా, నెక్స్ట్ డే మళ్ళీ ఇదే జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ అలాగే రియాక్ట్ అవుతారా అంటే చెప్పలేం. నిజంగా అక్కడ ఒక మిసైల్ ఫైర్ అయ్యి
ఆ దేశ సైనికులు కనుక ఎవరైనా చనిపోయినా, ఈ షిప్ కనుక ఏదైనా అయినా, ఇష్యూ ఇంత లో లెవెల్లో అంటే ఎస్కలేషన్ అనేది ఇంత ఇదిగా ఉండదు, ఇంకా చాలా హై రేంజ్ అంటే దీనికన్నా ఒక 100 times పెద్దదే ఉంటుంది. దేశాలన్నీ విడిపోయి గ్రూపులుగా ఏర్పడి మనం చిన్నప్పుడు చదువుకున్న World War I, World War II లాగా ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. కానీ అదే కనుక జరిగితే అందరి దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, చైనా దగ్గర అయితే హైడ్రోజన్ బాంబే ఉందని చెప్తుంది, ఇంక మిగిలేది ఏది ఉండదు. కానీ మనకు తెలియకుండానే మనం ఎప్పుడు ఒక వార్లో ఉంటున్నాం. కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు వార్లోనే ఉంటున్నాయి. ఇటు మనకి చైనాతో కానీ, ఇటు పాకిస్తాన్తో కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్తో కానీ మనకు అవసరం లేనివి వాళ్ళు కెలుకుతూ ఉన్నవి, కానీ యూఎస్ఏకి అవసరం లేనివి వాళ్ళే కెలుకుతూ ఉన్నవి. రష్యా, యుక్రెయిన్, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి, చైనావి. సో మనం ఒక వార్లోనే ఉన్నాం. కానీ అది పెద్దది అవ్వటానికి ఎన్ని రోజులు పట్టదేమో, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే, ఒక సూపర్ పవర్ కంట్రీ ఇలా కెలుకుతూ ఉంటే ఎన్ని రోజులు పట్టదేమో అనిపిస్తాం. సో మీ థాట్స్ ఏంటి ఈ విషయం మీద, మన ట్రంప్ తాత చేస్తున్న ఈ దూకుడు స్వభావం మీద, ఆయన చేస్తున్న పనుల మీద అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలు కనుక పెరుగుతూ ఉంటే అనుకుంటున్నాం కదా, జరిగే అవకాశం అయితే కనిపిస్తాం. సో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.